ఎన్ని కోట్లు రావచ్చు? ఇంకా 3000 నువ్వు దగ్గర సూపర్ హిట్ అన్న. సూపర్ సూపర్ ఎట్లుంది ప్రభాస్ యాక్టింగ్ కానీ? సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏంటి అసలు కథ? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మరి అంత భారీ కాకుండా ఎలాంటి కేజీఎఫ్ తరహాలో ఉందా లేకుంటే అంటే విజువల్స్ వాడడం వండర్స్ అవన్నీ అట్లనే క్రియేట్ ఉన్నాయి. కొంచెం బ్రైట్నెస్ లేదు సినిమాలో, అంత బాగానే. సో ఓవరాల్ గిట్టలు అయితే ఏం లేదు, కంఫర్టబుల్ లేదా? అంటే సైడ్ సాంగ్స్ ఓకే. ప్రభాస్ స్టైల్ లుకింగ్ కానీ లుకింగ్స్ బాగుంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఏం మూవీ కాన్సెప్ట్ అంతా కేజీఎఫ్ మాదిరి అంతే, స్పాట్ ఉంది అక్కడ అట్లా అడగెక్కు మాట్లాడదాం. సూపర్ ఉంది, సూపర్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ కానీ బాగుంది. సూపర్ చింపేశాడు. ఓన్లీ వైలెన్స్ సూపర్ హిట్. సూపర్ అన్న ఈ సినిమా చదువుకున్న వాళ్ళకైతే అర్థం కాదన్న, మినిమం ఓల్డ్ మ్యాన్ వాళ్ళకైతే అర్థం అవుతుంది సినిమా. ఇది సినిమా కథ వచ్చేసి చాలా మిడిల్ అయిపోయినాడు అన్న. మేము ఏముంటాను ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఫైట్ మాత్రం కూడా బాగా పెట్టినాడు, కానీ మిడిల్ అయిపోయినాడు కథ మాత్రం. చాలా సస్పెన్స్ ఉంది సినిమాది, కానీ సినిమా మాత్రం అయితే పోవచ్చు. సైలెంట్ కూడా కూడా వైల్డ్ లైన్కి లేపినాడు అన్న. డిగ్రీ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం ఓల్డ్ చదువుకున్న వాళ్ళకి అలా హైయర్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏంటి అసలు సినిమా? కాన్సెప్ట్ మా నాన్న బయట మీరు చెప్పండి. కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అంట కాన్సెప్ట్ గురించి సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి కూడా బాగా పెట్టినాడు. ఓకే. కేజీఎఫ్ తరహాలో ఉందా? కేజీఎఫ్ నుంచి కొంచెం అటు ఇటుగానే ఉంది. ఓకే. ఓకే బాయ్. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. అప్పుడు సినిమాల గురించి చాలామంది కదా అప్పుడు స్టోరీల గురించి చెప్పినారు, నాకైతే బాగా నచ్చింది. మరి ఒక్కొక్క మంచికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. ప్రశాంత్ డైరెక్షన్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. సస్పెక్ట్ కానీ తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి కానీ బాగా చెప్తుంది. కేజీఎఫ్ తరహాలో ఉందా? మన కేజీఎఫ్ తరహా అది వేరు ఇది వేరు సినిమా. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే ప్రశాంత్ మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడంట. ఖచ్చితంగా. ఎన్ని కోట్లు రావచ్చు పోయిన రోజు? అది నాకే మొత్తం ఫైనల్గా అయితే ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే నాకైతే చాలా బాగుంది. సెంటిమెంట్ కానీ సెంటిమెంట్ ఏం లేదండి, అంత ఓవరాల్గా రాజ్యం గురించి, రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకోవాల గురించి, దాని గురించి ఎక్కువ సినిమా డిపెండ్. సో మొత్తానికి రేటింగ్ కానీ ఏమన్నా రేటింగ్ బ్లాక్ బాస్టర్ హిట్ ఆర్ ఫ్లాప్? హిట్ బ్లాక్ బస్టర్. కాకపోతే ఈ కాలపు జనరేషన్కు అర్థం కాదు సినిమాలు కాబట్టి అది జన నిర్ణయానికే వదిలేస్తుంది. అంటే ఎట్లా అంటున్నారు? అంటే ఇప్పుడు రాజ్యాల గురించి దాని గురించి ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు రాజుల గురించి రాజ్యాల గురించి రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకోవాల గురించి ఎవరు తెలుస్తుంది.
ఇప్పుడు ఏమంటే ఇప్పుడున్న యూత్కు లవ్ గురించి కానీ కాస్త ఫ్యాక్షన్ గురించి కానీ బాగా అవి మొత్తానికి అంతా దీంట్లో మామూలు స్టోరీ రొటీన్ అయితే ఏం లేదు. ఏం లేదు, అంత రాజ్యం గురించి ఉంది. రాజ్యం గురించి రాజు ఎలా వేయాలి, ఒక రాజ్యం ఎలా కూల్చాలి దాని గురించి ఉంది. ఎలా అనిపించింది? దగ్గర చాలా బాగుంది, గట్టిగా మాట్లాడు. చాలా బాగుంది. ఓకే, కేజీఎఫ్ తరఫా అలా ఉందా లేకుంటే ఎట్లా? మించి నెక్స్ట్ మూవీ అనుకుంటా ప్రభాస్ ఛత్రపతి లాంటిది పిచ్చి కంటే ఇంకా మంచి సినిమా. తిరుమల ఆరు సినిమా దగ్గరికి అట్లే మనం బదులయ్యే ఛాన్స్ కలెక్షన్ల పరంగా ఉంది. అది కలెక్షన్ మామూలు కనుక్కొని వచ్చేస్తాను. ప్రభాస్కి ప్రభాస్ ఛానల్ లేదు కదా, ఈజీగా వచ్చేస్తాను. ఇప్పుడు ఆదిపురుషు కొంచెం డిసప్పాయింట్. ఇది మాత్రం ఫిక్స్ ఫిక్స్ వెళ్ళిపోయింది. ఒక రేంజ్ మామూలు కాదు. ఏం చేసామంటే ఇక సూపర్. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది? బాగుందన్నా, అసలు మామూలు కాదు, భయంకరంగా. నా టైంతో టికెట్ లేవంటున్నారు, అంత బాగుంది సినిమా. ఇప్పుడు వచ్చాం, మళ్ళీ వస్తున్నాం, మా వాళ్ళు వస్తున్నాం, టికెట్ లేవని వెనకపోయినారు. సినిమా మాత్రం సూపర్.